అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక ఈ సంవత్సరం భస్మమే శివుడు. శివునికి భస్మానికి వ్యత్యాసం లేదండి. విభూతిరైశ్వర్యం. లోకానికి ఐశ్వర్యం ఏమిటి అనంటే భస్మం. ఆ భస్మాన్ని ధరిస్తే సాక్షాత్తు శివుడవుతాడని శివుడు శివపురాణం నందు చెప్పడం జరుగుతుంది. శివునికి అత్యంత ప్రీతి అయినటువంటి వస్తువు లోకంలో భస్మం. ఏ పదార్థమైనా కూడా అగ్నితప్తమైతే అది భస్మం అవుతుంది. భస్మాన్ని కూడా అగ్నితప్తం చేస్తే భస్మమే మిగులుతుంది. అంటే లోకంలో శాశ్వతమైనటువంటిది, సుఖమైనటువంటిది, మార్పు లేనటువంటి వస్తువు ఏది అంటే భస్మము అని అర్థం. ఆ భస్మము ద్వారా ఈశ్వరుణ్ణి అభిషేకిస్తే ఏం కలుగుతుందంటే అఖండమైనటువంటి ఐశ్వర్యములు, సిరి సంపదలు కలిగి మనం చేసినటువంటి పాపమంతా కూడా పరిహరింపబడి పూర్తి ఆరోగ్యవంతమైనటువంటి దేహము మనకు లభిస్తుంది. రుద్ర కామ్యార్చన విధిలో భస్మం యొక్క మహాత్యాన్ని చెప్పడం జరుగుతుంది. అటువంటి భస్మాన్ని అనేక ప్రాంతాల నుండి సంగ్రహణం చేసి కాశీ అత్యంత గొప్పనైనటువంటి దివ్యమైనటువంటి ధామం, పరమ శైవ క్షేత్రం. కాశీలో ఉన్నటువంటి 39 ఘాట్లలో భస్మం తయారు చేసి తీసుకొని వచ్చింది జ్యోతిర్వాస్తు విద్యాపీఠం. అదేవిధంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి అరుణాచలం నందు అష్టలింగములతో పాటు సూర్యచంద్రలింగములలో, అదేవిధంగా అరుణగిరి, అక్కడ గిరియే ఈశ్వరుడు కాబట్టి ఆ గిరి అందు మొత్తం 11. దాని అదేవిధంగా మన మంజీరా నదిలో పక్కన భస్మాన్ని తయారు చేసి మృత్తికా భస్మాన్ని, శిలా భస్మాన్ని, విరజా భస్మము, ఇట్లా 5 రకాల భస్మముల చేత 108 టన్నుల భస్మము చేత 20.6 అడుగుల ఎత్తు కలిగినటువంటి మహాభస్మలింగాన్ని శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ భస్మము చేత అభిషేకం చేసుకునేటువంటి ఒక గొప్ప అవకాశం విద్యాపీఠము ద్వారా కల్పన చేసి ఉన్నది. భూలోకే యాని పత్రాన్ని యాని పుష్ప ఫలాని చ తస్మాత్ కోటి గుణం ప్రోక్తం విభూత్యాభిషేచనం అనేటువంటి వాక్యము ద్వారా కొన్ని భూలోకంలో ఉన్నటువంటి ఎన్ని పుష్పములున్నాయో, భూలోకంలో ఉన్నటువంటి ఎన్ని పత్రములున్నాయో వాటి చేత ఈశ్వరుణ్ణి అర్చిస్తే వచ్చే ఫలితం కంటే 1,000,000 రెట్ల ఫలితం విభూతి ద్వారా ఈశ్వరుణ్ణి అర్చిస్తే కలుగుతుందని మనకు ధర్మశాస్త్రం ప్రబోధితం చేసి ఉన్నది. అందువల్ల ఈ మహత్కార్యాన్ని విద్యాపీఠం ఈ సంవత్సరం ఏర్పాటు చేసి సుమారు 2 లక్షల మంది భక్తులకు దర్శనము, అదేవిధంగా అభిషేకము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు అంటే 1వ తేదీ రోజు ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. సాయంకాలం 5:30 గణపతి పూజతోటి ఈ కార్యక్రమం ఆరంభించడం జరుగుతుంది. ఆ తర్వాత 6:30 ధ్వజస్థాపనము, 2వ తేదీ రోజు సహస్రావర్తన హనుమాన్ చాలీసా పారాయణము, 3వ తేదీ రోజు శ్రీమద్ భగవద్గీత పారాయణము, 4వ తేదీ రోజు సౌందర్య లహరి శివానంద లహరి పారాయణము, 5వ తేదీ రోజు లలితా సహస్రనామ పారాయణము, 5వ తేదీ రోజు సాయంకాలము 6:21 సుముహూర్తమున శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారి యొక్క కరకమలముల చేత భస్మలింగ ఆవిష్కరణ కార్యక్రమము, తర్వాత 6, 7 తేదీలలో విశేషమైనటువంటి భస్మార్చనలు, 8 నాడు ఉదయం 5 గంటల నుండి 9వ తేదీ శివరాత్రి రోజు 9వ తేదీ 5 గంటల పర్యంతం సుమారు 24 గంటలు అవిచ్ఛిన్నమైనటువంటి అభిషేక కార్యక్రమాన్ని విద్యాపీఠం ఏర్పాటు చేసి ఉన్నది. 9వ తేదీ రోజు రాత్రికి మహా భస్మాభిషేకముతో ఈ కార్యక్రమం సమాప్తి కాబోతుంది. నవాహ్నిక దీక్షా విధానంగా జరిగేటువంటి ఈ మహోత్సవంలో భక్తులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొని ఆశ్రమానికి విచ్చేసి భస్మము చేత ఈశ్వరుణ్ణి అభిషేకించి తరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ హర నమః పార్వతీ పతే హర హర మహాదేవ హర.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.